హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నిమ్మ మొక్కకి ఆకుముడత వచ్చేసింది. ఆకుముడత పోగొట్టడానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాము. అలాగే నిమ్మ మొక్కకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాము. విరజాజి చాలా పూలు పూసిందండి. నిన్నటితో ఆగిపోయింది పూలు పూయడం. అందుకని విరజాజికి కూడా కొమ్మల్ని కట్ చేసి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క నిండా పూలు వస్తాయి, గుత్తులుగా పూస్తాయండి పూలు. అందుకని విరజాజికి మంచి ఫర్టిలైజర్ కూడా ఇచ్చేద్దాము. నీమ్ ఆయిల్ కలుపుకుందాము. నీమ్ ఆయిల్ కలుపుకొని నిమ్మ మొక్కకి స్ప్రే చేద్దాము. నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్లో ఒక మూత పోస్తున్నాను నీమ్ ఆయిల్. విమ్మేస్తున్నాను 2-3 డ్రాప్స్. ఇంకా నిమ్మ మొక్కకి స్ప్రే చేద్దాము. నిమ్మ మొక్కకి ఆకు ముడుతుందండి. చూడండి ఎలా ఉందో, మీకు కనపడుతుందో లేదో. ఆకులన్నీ ముడుచుకుపోయాయి. మొక్క కూడా అక్కడక్కడ డల్లుగా ఉందండి. ఆకులు అక్కడక్కడ ముడుచుకుపోయాయి. టోటల్గా చూస్తే మొక్క అంతా డల్లుగా ఉంది. పూత కూడా రాలిపోతుందండి. కొన్నే వచ్చాయి నిమ్మకాయలు, చూడండి. ఇక్కడ ఉన్నాయి. నిమ్మకాయలు కూడా పెద్ద సైజు అవటం లేదండి. ఫాస్ట్గా బలం కూడా తగ్గినట్టుంది నిమ్మ మొక్కకి. అన్ని చిన్న చిన్న పిందెలు. అందుకని ఈరోజు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఇంకా స్ప్రే చేస్తే హెల్దీగా వచ్చేస్తుంది మొక్క. పూత కూడా నిలబడుద్దండి. ఇంకా ఆకుముడత పోతే చూసారా ఎలా ముడుచుకుపోయినాయో. పూత వచ్చినట్టు రాలిపోతుంది. ఇది మనకి కనపడని తెగులండి. అందుకని మనం చూసుకొని నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఇంకా మొక్క అంతా స్ప్రే చేయాలి. చుట్టూ స్ప్రే చేస్తున్నా, మొక్క చుట్టూ. ప్రతి కొమ్మ తడవాలండి. ఎందుకంటే మొక్క అంతా ఉంది కదా. ఇది వండి పూత ఇలా వచ్చేసి రాలిపోతుంది. ఈ ఆకు ముడతని కనిపెట్టాలి అంటే మొక్కని జాగ్రత్తగా పరిశీలించాలండి. అప్పుడు కానీ కనపడదు ఈ ఆకు ముడత నిమ్మ మొక్కకి. ఇలా స్ప్రే చేసుకోవాలి మొక్క అంతా. ప్రతి కొమ్మ దడవాలండి. మొక్క మొత్తం దడవాలి నీమ్ ఆయిల్తో. అప్పుడు కానీ పోదు. ఆకు అడుగు భాగంలో కూడా స్ప్రే చేయాలి. అప్పుడేనండి ఆకు ముడత పోయేది. ఇంకా మొక్క అంతా స్ప్రే చేశాను. ఇంకా నిమ్మ మొక్కకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము బలానికి. నిమ్మ మొక్కకి కిచెన్ వేస్ట్ పెడుతున్నాను. నిమ్మ మొక్కకి చాలా బలం కావాలండి. చాలా పెద్ద మొక్క. ఇవాళ ఎక్కువ కిచెన్ వేస్ట్ ఇస్తున్నాను నిమ్మ మొక్కకి. మనం ఎంత ఎక్కువ బలం ఇస్తే అంత బాగా కాయలు కాస్తాయండి నిమ్మకాయలు. ఇవాళ వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం నిమ్మ మొక్కకే పెడుతున్నా.
డబ్బా నిండా కిచెన్ వేస్ట్ పెట్టానండి. ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను, కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇంకా పూత పిందె బాగా వస్తుందండి మొక్క నిండా. ఇప్పుడైతే కొంచెమే వచ్చాయి పిందెలు. లిక్విడ్ కూడా ఎక్కువే ఇద్దాము. రెండు మొగ్గులు ఇస్తున్నానండి. లిక్విడ్ 2 మొగ్గులు ఇచ్చానండి. డబ్బా నిండా కిచెన్ వేస్ట్ పెట్టాను. ఇంకొక మొగ్గు కూడా అవుతుంది లిక్విడ్. ఇది కూడా ఇచ్చేస్తున్నా. ఈరోజు వచ్చిన లిక్విడ్ మొత్తం ఇచ్చేస్తున్నాను నిమ్మ మొక్కకి. ఇంకా పూత పిందె బాగా వస్తుందండి. ఆకు ముడత కూడా పోయి మొక్క ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఇంకా నిమ్మ మొక్క కలకల్లాడుతుందండి. పూత కూడా బాగా నిలబడుతుంది ఆకు ముడత పోయి. ఇప్పుడు విరజాజి దగ్గరికి వెళ్దాము. విరజాజి నిన్నటి వరకు బాగా పూసిందండి పూలు. ఒక 3 అవుతాయి. రోజు పెట్టుకునేదాన్ని. నిన్నటితో కంప్లీట్గా ఆగిపోయినాయండి పూలు. చూసారా, అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. పూర్తిగా ఆగిపోయాయి పూలు. పూర్తిగా ఆగిపోయినప్పుడు ఇలాంటివి కట్ చేయాలండి. ఇలాంటి కొమ్మల్ని కట్ చేస్తే కొత్త కొమ్మలు వచ్చేసి మళ్ళీ మొక్క నిండా పూలు వస్తాయి. ఇప్పుడు ఆ పనే చేస్తున్నానండి నేను. ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఇలాంటివి కట్ చేసుకోవాలి. ఇవండి కట్ చేయాల్సింది. ఇలాంటివన్నీ కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. ఇలాంటి చూసి కట్ చేసుకోవాలి. మొక్కంతా ఉన్నాయండి. మొక్క నిండా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కట్ చేయాలి. ఇంకా మొక్క నిండా వస్తాయండి మొగ్గలు. ఇలా కట్ చేసిన తర్వాత మనం బలానికి ఇవ్వాలి ఫర్టిలైజర్. మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి. అప్పుడు వస్తాయండి మొక్క నిండా పూలు. ఇలా ప్రతి కొమ్మ కట్ చేయాలి. విరజాజి మంచి స్మెల్ అండి పూలు. మనం ఒక్కొక్కసారి కొయ్యకుండా ఉన్నాం అనుకోండి, గార్డెన్లోకి వస్తే మంచి స్మెల్ వస్తాయి. ఇలా కట్ చేయడమేనండి. ఇలా కట్ చేస్తే మళ్ళీ మనకి మొక్క నిండా పూలు వస్తాయి. ఇలా చివర్లు కట్ చేసుకోవాలి. చూసారా, చాలా వరకు కట్ చేశానండి. చాలా కొమ్మలు కట్ చేశానండి. చూడండి కింద అలా కట్ చేయాలి. పూలు ఆగిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి మనం. అప్పుడు మళ్ళీ మొక్క నిండా పూలు వస్తాయి. మనం బాగా పెట్టుకోవచ్చండి తలలో.
లేదా దేవుని పూజకైనా ఉపయోగపడతాయి. ఇంకా మొత్తం కట్ చేశానండి. మొక్క అంతా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కట్ చేసిన తర్వాత కొమ్మలన్నీ కట్ చేశా. ఇంకా కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త కొమ్మలు వస్తాయి, ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి. మనం ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి. మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి. కొమ్మలు కట్ చేయడం వలన, ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్క కూడా హెల్దీగా ఉంటుంది, పూలు బాగా పూస్తుంది. ఇంక ఇప్పుడు ఫర్టిలైజర్ ఇద్దాము. విరజాజికి మట్టిని లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. కొమ్మలన్నీ కట్ చేశానండి. ఇంకా మట్టిని లూజ్ చేద్దాము. ఇలా కలుపు మొక్కలున్న తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. మన గార్డెన్లో చాలా బాగా పూసిందండి పూలు విరజాజి. ఇప్పుడు లూజ్ చేద్దాము. ఫర్టిలైజర్ ఇచ్చి లూజ్ చేద్దాము. ఇది వర్మీ కంపోస్ట్ అండి. విరజాజికి వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను. ఎక్కువే ఇస్తున్నానండి. ఇది మొత్తం ఇచ్చేస్తున్నా. ఇంకా బాగా పూలు పూస్తుంది. వర్మీ కంపోస్ట్ పూల మొక్కలకి మంచి బలం అండి. పూల మొక్కలు పచ్చగా ఉండడమే కాకుండా మొక్క నిండా పూలు వస్తాయి. కొంచెం ఎక్కువే ఇచ్చాను ఈరోజు, ఎందుకంటే కొమ్మలన్నీ కట్ చేసాం కదండి మనం. మరి కొత్త కొమ్మలు రావాలి, మనకి పూలు పూయాలి, మొగ్గలు రావాలి, పూలు పూయాలి. అందుకని ఎక్కువే ఇచ్చాను కంపోస్ట్. ఇంకా మట్టిలో కలిపేసేయాలి ఈ కంపోస్ట్ని. ఇట్లా కలిపేసేయాలండి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ని. ఇంకా మొక్కకి బాగా అందుతాయి పోషకాలు. మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది. మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. మనం ఇలా ఇస్తూ ఉంటే మొక్క నిండా పూలు వస్తాయండి. ఇంకా లేదంటే ఇంకా అలాగే ఉండిపోతుంది. మనం ఏం ఫర్టిలైజర్ ఇవ్వకుండా, కొమ్మల్ని కట్ చేయకుండా వదిలేస్తే ఇంకా అలాగే ఉండిపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా కానీ పూలు పూయదండి. అందుకని మనం పూలు పూయటం ఆగిపోగానే కొమ్మల్ని కట్ చేసి మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి. మొత్తం కలిపేశానండి మట్టిలో. ఇంకా ఫర్టిలైజర్లోని పోషకాలన్నీ మొక్కకు అందుతాయి. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము. ఫర్టిలైజరు, కంపోస్టు ఇచ్చినప్పుడే కాదండి మట్టిని లూజ్ చేసేది, మామూలప్పుడు కూడా లూజ్ చేయాలి. వారానికి ఒకసారి లూజ్ చేయాలి. ఎందుకంటే మనం కంపోస్ట్లు, లిక్విడ్స్, ఫర్టిలైజర్స్ ఇవి ఇస్తుంటాం కదా, ఇవన్నీ మట్టిలో కలవాలి. మట్టిలో కలిస్తేనే మొక్కకు అందుతాయండి పోషకాలు. అందుకని మనం వారానికి 15 రోజులకి మనం మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. వాటర్ ఇస్తున్నా. మీరు ట్రై చేయండి. మీ మొక్కలు పూలు పూయకపోతే కొమ్మల్ని కట్ చేసి మంచి ఫర్టిలైజర్ ఇవ్వండి. మొక్క నిండా పూలు వస్తాయి.